హాయ్ ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా స్లీవ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 2.5 అయితే తీసుకున్నాను. డౌన్ అయితే 2.5 తీసుకుని మార్కింగ్ అయితే చేశాను. తర్వాత వచ్చేసి పైన పఫ్ పెట్టడం కోసం ఒక 5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ ఎలాస్టిక్ వేసి పఫ్ హ్యాండ్స్ అయితే కుడుతున్నాము, చాలా బాగుంటుందండి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం పఫ్ పెట్టి దగ్గర టక్స్ అయితే పెట్టేసుకున్నాను. అలాగే 5 ఇంచులు ఎక్కువ తీసుకున్నాను కదా, అక్కడ కూడా ఒక టక్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మొత్తము ఈ క్లాత్ అనేది జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టక్స్ పెట్టుకున్న సాట గుర్తొచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఆ టక్స్ లో కానించి సెంటర్ టక్స్ వరకు ఈ విధంగా కూర్చొని పెట్టుకుంటూ రావాలి. సగం వరకు ఆపోజిట్, సగం వరకు రివర్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట. సో ఈ విధంగా స్లీవ్ అనేది కుట్టుకున్న తర్వాత మనం 5 ఇంచులు వదులుకున్నాం కదా, ఆ పైన వరకు అంటే 7.5 వేని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి 7.5 సగం ఎలాస్టిక్ అనేది తీసేసుకొని ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు కుచ్చు అనేది ఈ విధంగా వస్తుంది. స్లీవ్ అనేది ఇలా డిజైన్ అనేది సింపుల్ గా రెడీ అవుతుంది. ఇక్కడ చూడండి, అంచు అనేది ఆల్రెడీ డ్రెస్ కి వచ్చినటువంటి అంచు